కుక్కలు, పిల్లులు, పక్షులు, చేపలు ప్రజల ఎంపికల మొదటి జాబితాలో ఉంటాయి. ఇంట్లో ఇతర పెంపుడు జంతువులు ఉన్నప్పటికీ పిల్లిని అస్సలు ఇష్టపడిన వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. పిల్లుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు కూడా చూపిస్తున్నాయి. ఇంట్లో లక్ష్మీ పూజ చేసేటప్పుడు పిల్లి తిరుగుతూ ఉంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో దయ చూపుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో పిల్లి ఉంటే ప్రతికూల శక్తి సులభంగా ప్రవహించడానికి వీలుండదు అని కూడా చెప్తూ ఉంటారు. చెడు మీ ఇంటికి వచ్చే ముందు పిల్లి మీకు సూచనలు ఇస్తుంది. తెల్ల పిల్లి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే అది మీకు పని నుండి విరామం ఇవ్వమని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం కూడా పిల్లిని ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి నిద్రకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఇంట్లో పిల్లిని కలిగి ఉండటం వల్ల అనేక భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పిల్లి అక్కడ పిల్లల్ని పెడితే మాత్రం వాటిని తరిమేయడానికి ప్రయత్నం చేయవద్దు. అది అతి త్వరలోనే అక్కడి నుంచి పిల్లలకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లి తన పిల్లల్ని తీసుకొని 7 ఇల్లు తిరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఎక్కువ రోజులు అవి మీ ఇంట్లో ఉండవు. కాబట్టి వాటికి ఎటువంటి హాని కలిగించకండి. మీ ఇంట్లోకి వచ్చి పిల్లి తన పిల్లల్ని పెట్టింది అంటే మాత్రం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయని, మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుందని, అలాగే డబ్బు రాక కూడా ఇది సంకేతం. లక్ష్మీదేవి మీ ఇంట్లో అతి త్వరలో రాబోతుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. తల్లి పిల్లి వాటి పిల్లలను ఎప్పుడూ సుఖంగా ఉండే విధంగా నాలుకతో వాటిని నా శరీరాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే పిల్లలు ఈ విధంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే కనుక వాటిని కూడా చూసి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఇంట్లో పిల్లిని పెంచుకోవడం అనేది మీకు అసలు అశుభం కాదు. అలాగే ఇంట్లో పిల్లులు పెట్టడం వల్ల మీకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవికి రాకకు దారితీస్తుంది.